అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు భయంకర హత్యలు. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. పడక కుర్చీలో కూర్చున్న వాలిగారు పొడుగాటి చుట్టను లైటర్తో వెలిగించారు. ఆ రోజు సాయంత్రం వెలువడే దినపత్రికను చేతిలోకి తీసుకొని చదవసాగారు. ఎదురుగా సోఫాలో కూర్చున్నాను. పైన ఫ్యాన్ తిరుగుతున్నా ఉక్కబోస్తోంది. ఆకాశంలో నల్లటి మబ్బులు మెల్లగా కదులుతున్నాయి. ఏ క్షణంలోనైనా వర్షం రావచ్చు. మేమిద్దరం మద్రాసు వచ్చి 3 రోజులైంది. ప్రత్యేకంగా మాకేమీ పని లేకపోయినా వాలిగారు మాత్రం మామూలుగానే బిజీగా ఉన్నారు. ఒకరోజు ముఖ్యమంత్రితో సమావేశం, మరో రోజు హోమ్ మినిస్టర్ ఇంట్లో డిన్నర్, 3వ రోజున డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తో చర్చలు. ఏదో పని లేకుండా వాలిగారు ఉండరు. ఆలోచిస్తూ క్షణకాలం ఆ మహానుభావుని వైపు చూశాను. 3 దశాబ్దాల పైగా ఆయనతో నేను ఎన్నో భయంకరమైన సాహసోపేతమైన పరిశోధనల్లో పాల్గొన్నాను. కొన్ని సమయాల్లో ఆయనలాంటి మేధావి ఎప్పుడో కానీ ఈ లోకంలో పుట్టడం నాకు అనిపించేది. గంభీరమైన కంఠంతో ఆయన ఏ కేసు గురించైనా చెప్తూ ఉంటే అందరం చెవులు అప్పగించి వింటూ ఉండేవాళ్ళం. భక్తితో ఆయన వంక చూశాను. వాలిగారు ఎప్పటిలాగే ఉన్నారు. మనిషిలో ఏమాత్రం మార్పు లేదు. టెలిఫోన్ మోగడం వల్ల నా ఆలోచనలకు అంతరాయం కలిగింది. వెళ్ళి రిసీవర్ని ఎత్తాను. హలో, గిరి స్పీకింగ్ అన్నాను. ఇన్స్పెక్టర్ ముకుందని. వాలిగారు ఉన్నారా అడిగాడు అతను. అటువైపు ఉన్న వ్యక్తి పేరు చెప్పి వాలిగారికి రిసీవర్ని అందించాను. హలో అన్నారాయన. కొంతసేపు అయ్యాక వస్తాను అని ఆయన పడక కుర్చీలోంచి లేచారు. గిరి, వెళ్దాం పద అని ఆయన బయట అడుగులు వేశారు. హోటల్ గది తలుపులు మూసి తాళం వేసి వాలిగారిని వెంబడించాను. కారును పోనిస్తూ వాలిగారు నా పక్కనే కూర్చున్నారు. చుట్టపొగ పైకి పీల్చి వదులుతూ. రోడ్డు దీపాలు వెలుగుతున్నాయి. షాపుల్లోని ఫ్లోరోసెంట్ లైట్లు వెలుగుతున్నాయి ప్రకాశవంతంగా. టైం చూశాను. 9 కావస్తోంది. అయినావరంలోని సయానీ థియేటర్ దాటి కారు దూసుకుపోతోంది. మా కుడివైపున పళ్ళ కొట్లు అగుపిస్తున్నాయి. గిరి, ఆ పోలీస్ జీప్ వెనకనే ఆపు అన్నారాయన. పోలీస్ జీప్ వెనకనే కారు ఆపాను. అటువైపు నుంచి పరిగెత్తుకొచ్చాడు ఇన్స్పెక్టర్ ముకుంద్. కారు తలుపు తెరిచాడు. వాలిగారు దిగాడు. నేను కూడా దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాలిగారు, అతడికి బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్కి అతడిని పంపారు. బ్రతుకుతాడనే నమ్మకం నాకు లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. మీ నమ్మకానికి విరుద్ధంగా అతడు బ్రతుకుతాడనే ఆశిద్దామన్నారు వాలిగారు. క్షణకాలం ఆయన మౌనంగా ఉండిపోయారు. నలువైపులా చూస్తున్నారు. ఏం జరిగిందో చెప్పు. అటువైపు ఉన్న అంబాసిడర్ కారు అతనిదే. అతని పేరు గోపాలరావు. పళ్ళుకొని బుట్టను పట్టుకుని అతడు తన కారు వైపు బయలుదేరి వెళ్తున్నాడు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన కారు అతడి మీదకు దూసుకుపోయింది. పళ్ళబుట్ట కింద పడింది. అతడు కారు కింద పడి నలిగిపోయాడు. ఆ కారు ఆగకుండా ముందుకు దూసుకుపోయింది. ఎక్కడున్న వాళ్ళు అతడిని టాక్సీలో హాస్పిటల్కి చేర్చారు. హాస్పిటల్కి వెళ్ళి అతడిని చూసి నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు ఇన్స్పెక్టర్. రోడ్డు అటువైపుకి పళ్ళ కొట్ల వైపు నడిచారు వాలిగారు. అప్పుడే వస్తున్న బస్సు సడన్ బ్రేక్తో ఆగింది. ఇన్స్పెక్టర్ ముకుంద్ నేను వెనకనే వెళ్ళాం. రోడ్డు వారగా నేల మీద పళ్ళు చిందరవందరగా పడున్నాయి. యాపిల్స్, బత్తాయి, అనాస పళ్ళు తాటాకులు బుట్ట వారగా పడుంది. వాటి వైపు వాలిగారు మౌనంగా చూశారు. గోపాలరావును కూలగొట్టిన కారు నెంబర్ని ఎవరైనా చూశారా? చూడలేదు సార్. రోడ్డు మీద ఎంతోమంది ఉన్నారు. ఒక్కడు కూడా చూడలేదు అన్నాడు ఇన్స్పెక్టర్. అతడు పళ్ళు ఏ షాప్లో కొన్నాడు? వరుసగా 1/2 డజన్ కొట్లున్నాయి. మొదటి కొట్టు వైపు చూపించాడు ఇన్స్పెక్టర్. అక్కడికి అందరం వెళ్ళాం. కొట్టతను వాలివైపు భయంతో చూశాడు. షాప్ కొంచెం దూరంలో ఒక అంబాసిడర్ కారును రోడ్డు వారగా ఆపబడి ఉంది. గోపాలరావు కారు అదే. ఆ కారులో వచ్చే ఆయన తరచూ పళ్ళు కొని పట్టుకెళ్తూ ఉంటాడా? వాలిగారు ప్రశ్నించారు. ప్రతి శనివారం ఆయన పళ్ళు కొంటూ ఉంటాడు సార్. మంచి కస్టమర్ అన్నాడతను. అతడి వైపు దూసుకెళ్లిన కారుని నువ్వు చూసావా? చూశాను సార్. నంబర్ గుర్తుందా? లేదు సార్. వాలిగారు అతడి వైపు సూటిగా చూశాడు.
రోడ్డు మీద వెళ్లే కారు నంబర్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. నీకు ఆ కారు నంబర్ ఎందుకు కనపడలేదు? కొట్టతను వెంటనే జవాబు ఇవ్వలేదు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది సార్, ఆ కార్ నంబర్ ప్లేట్కు ఏదో గుడ్డ కప్పేసి ఉంది. నిజంగా? నిజం సార్. ఆయన భయంకరమైన అరుపు విని కారు వైపు చూశాను. నంబర్ బదులు నంబర్ ప్లేట్ మీదున్న నల్లటి గుడ్డ నాకు కనిపించింది. రెప్పపాటులో ఆ కారు దూసుకుపోయింది. కారులో ఎంతమంది ఉన్నారు? ఒక్కడే సార్. కారులో ఒక్కడే ఉన్నారని మరికొందరు కూడా చెప్పారు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ వైపు చూశారు. ఏదో చెప్పబోయి ఎందుకో చెప్పడం మాని సమీపంలో ఉన్న కారు వైపు నడిచారు. బ్లాక్ అంబాసిడర్ కార్. సీ బుక్ కారులో ఉంది. దాన్ని బట్టి అతడి పేరు అడ్రస్సు తెలుసుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. వాలిగారు విచిత్రంగా నవ్వారు. ముకుంద్ బాయ్, సీ బుక్లో పేరున్న వ్యక్తేగాక ఈ కారులో మరెవరైనా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా అన్నాడు ఆయన. అవును సార్. ఆ అడ్రస్కి అసలు ఎవరినైనా పంపావా? లేదు సార్, పంపాలి అన్నాడు ఇన్స్పెక్టర్. పంపడం అనవసరం, మేము వెళ్తామన్నారు వాలిగారు. ఇన్స్పెక్టర్ ముకుంద్ చెప్పిన ఆ అడ్రస్ను గుర్తుంచుకున్నాను. రోడ్డు దాటి మా కారు వైపు నడిచాం. ముందు సీట్ మీద వాలిగారు కూర్చుని ఇన్స్పెక్టర్ వైపు చూశారు. ఫోన్ చేసి హాస్పిటల్కి పంపిన వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకో. ఇన్స్పెక్టర్ ముకుంద్ పరిగెత్తుకెళ్ళి బట్టల షాప్లో దూరాడు. కాసేపట్లో తిరిగొచ్చాడు. అతడు మరణించాడు అన్నాడు ఇన్స్పెక్టర్. బ్యాడ్ లక్ వాలిగారు. ఆ యాక్సిడెంట్ చేసి పారిపోయిన మనిషి కోసం వెతకాలి అన్నాడు ఇన్స్పెక్టర్. ముకుంద్ బాయ్, ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు అన్నాడు ఆయన క్లుప్తంగా. ఇన్స్పెక్టర్ ముకుంద్ ఉలికిపడ్డాడు. ఇది హత్య అంటారా? కావచ్చు. నంబర్ ప్లేట్ని నల్లగుడ్డ కప్పిందని అతను అన్నాడు. అందువల్ల మనం అనుమానించాలి అని ఆయన వైపు చూశారు. కారును ముందుకు పోనిచ్చాను. చామియర్స్ రోడ్డు మీదున్న 10వ నంబర్ ఇంటి కాంపౌండ్లోకి కారును పోనిచ్చి ఆపాను. అందంగా నిర్మించిన మేడ చుట్టూ చక్కటి పూల తోట ఉంది. ఇంటికి సమీపంలో పూల మొక్కలు, వాటికి దూరంగా మామిడి, కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. వాలిగారు నేను కారులోంచి దిగాం. ముందు వరండా మీదున్న లైట్ వెలుగుతోంది. ముందు తలుపు తెరిచే ఉంది. గుమ్మంలో వాలిగారు నిలబడ్డారు. నేను ఎలక్ట్రికల్ బెల్ నొక్కాను. చేతికర్ర ఆధారంతో నడుస్తూ 50 ఏళ్ల స్త్రీ గుమ్మం వైపు వచ్చింది. ఎవరు అందామె. గోపాలరావు ఉన్నాడా అడిగారు ఆయన. అతడు బాంబే వెళ్ళాడు. రేపో ఎల్లుండో వస్తాడు. అయితే కారులో ఎవరెళ్ళారు? నా రెండో కొడుకు రామారావు ఫ్యాక్టరీ నుంచి వచ్చి శనివారం పళ్ళ కోసం వెళ్ళాడు. మీ ముగ్గురు తప్ప ఇంట్లో మరెవరూ లేరా? మరెవరుంటారు? మా అమ్మాయికి పెళ్ళైపోయింది. నౌకర్లు పని ముగించి పోతారు. వాలిగారు ఆమె వంక విచార వదనంతో చూశారు. ఇంట్లో ఫోన్ ఉందా? ఆమె ఉంది అన్నట్టు తలాడించింది. బొంబాయిలో ఉన్న మీ అబ్బాయి గోపాలరావుతో ఫోన్లో మాట్లాడొచ్చా అడిగారు వాలిగారు. ఏం మాట్లాడాలి? మీ అబ్బాయితో కొన్ని వ్యాపార విషయాలు అర్జెంటుగా మాట్లాడాలి. ఏ క్షణంలోనైనా రామారావు వస్తాడు. వాడితో మీరు మాట్లాడొచ్చు అందామె. ఆమె వైపు వాలిగారు జాలిగా చూశారు. గుడ్డిది, కళ్ళుంటే మా ముఖాలు చూసి ఏం జరిగిందో గాబరా పడేది. మేం వెంటనే వెళ్ళాలి. రామారావు వచ్చేదాకా ఉండలేం అన్నారు ఆయన. ఆమె ఒక్క క్షణం ఆలోచించింది. డైరీలో బొంబాయి హోటల్ ఇండియా నంబర్ రాసి ఉంటుంది. రూమ్ నంబర్ 50. వాలిగారు నేను లోపలికెళ్ళాం. ఆయన నాకు సౌజ్ఞ చేశారు. ఆయన ఆమెతో మాట్లాడుతూ నిలబడ్డారు. టెలిఫోన్ సంభాషణ ఆమె వినకుండా ఉండేందుకు మాట్లాడిస్తున్నారు. రిసీవర్ ఎత్తి కోడ్ నెంబర్ తిప్పి తర్వాత హోటల్ ఇండియా నంబర్ తిప్పాను. హలో, హోటల్ ఇండియా, మిస్టర్ గోపాలరావు, రూమ్ నంబర్ 50 అన్నాను. కాసేపట్లో గోపాలరావు కంఠం వినపడింది. హలో, ఎవరు? నేను గోపాలరావుని. గోపాలరావు గారు, మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, వెంటనే రావాలి. తమ్ముడికి ఏమైంది? వాడు ఏ స్థితిలో ఉన్నాడు? గాబరాగా అడిగాడు అతను. ఎక్కువగా చెప్పలేను, మీరు వెంటనే రావాలి. ఓకే, ఫ్లైట్లో వచ్చేస్తాను. రిసీవర్ని పెట్టేశాను. వాళ్ల వైపు వెళ్ళాను. నేను 2 ఏళ్ల క్రితం గుడ్డిదాన్ని అయ్యాను. రైలు యాక్సిడెంట్లో కళ్ళు పోయాయి. కళ్ళు పోయినా పర్వాలేదు, బ్రతికి బయటపడ్డాను. నా 2 కొడుకులు నాకీనాడు 2 కళ్ళయ్యారు అందామె. గోపాలరావుతో మాట్లాడాం. ఇక వెళ్తామన్నాడు వాలిగారు. మా అబ్బాయి ఏమన్నాడు? ఈ రాత్రి ప్లేన్లో వస్తున్నాడు అన్నాను. మీ అమ్మాయి ఎక్కడుంది? ఇదే పట్నంలో. అది టీ నగర్లో ఉంటుంది. అల్లుడి పేరు రంగరాజన్. వాళ్ళ అడ్రస్ చెప్పండి అన్నాను. ఆమె చెప్పింది. నేను రాసుకున్నాను.
ఇద్దరం బయటికి నడిచాం. ఆమె గుమ్మంలో నిలబడింది. కారును పోనిచ్చాను. పూర్ లేడీ అని వాలిగారు చుట్టపొగ వదులుతూ మౌనంగా ఉండిపోయారు. హాల్లో గోపాలరావుకి ఎదురుగా వాలిగారు, నేను కూర్చున్నాం. గోపాలరావు వయసు 28 ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి స్థాపించిన 60 ఫ్యాక్టరీలను అతడు నడుపుతున్నాడు. క్రితం రోజే రామారావు శవం దహనం చేయబడింది. అప్పటి నుంచి గోపాలరావు ఇంట్లోనే ఉండిపోయాడు. అబ్బాయి, నీ తమ్ముడు వయసు ఎంత? వాలిగారు ప్రశ్నించారు. నాకంటే 2 ఏళ్లు చిన్న సార్. అతడి కంటే 2 ఏళ్లు చిన్నది మా చెల్లెలు రమ అన్నాడతను. వాలిగారు అతడి వైపు సూటిగా చూశాడు. మీ తమ్ముడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? అతడు ఆలోచిస్తూ ఉండిపోయారు. తమ్ముడిని ఎవరైనా చంపారని మీ అనుమానమా? అవును, అందుకు ఆధారాలు ఉన్నాయి. నాన్నగారు పోయాక అన్ని ఫ్యాక్టరీలను నేనే మేనేజ్ చేస్తున్నాను. చెల్లెలు పెళ్ళయ్యాక తమ్ముడు నాకు సహాయపడసాగాడు. రామ్ నాకెంతో ఆసరాగా ఉండేవాడు. వాడి జీవితం ఇలా అకస్మాత్తుగా అంతరిస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు చెప్పింది నా ప్రశ్నకు జవాబు కాదు అన్నాడాయన బుల్లెట్లా. తమ్ముడికి శత్రువులు ఎవరూ లేరు సార్. వాడు బిజినెస్లోకి దిగి కొద్ది కాలమే అయింది. శత్రువులు ఏర్పడే అవకాశం కూడా లేదు. గదిలో కొంతసేపు నిశ్శబ్దంగా ఉంది. వాలిగారు, నన్ను అడిగితే ఇది యాక్సిడెంటే అయి ఉండాలి అంటాను. ఇది అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు తమ్ముడు కారు కింద పడ్డాడేమో. కారు ఆపితే ఏం జరుగుతుందోనని భయపడి డ్రైవర్ కారును పోనిచ్చి ఉండొచ్చు అన్నాడు గోపాలరావు. అబ్బాయి, ఇది హత్య అనుకోవడం నా పొరపాటేమో. ఏది ఏమైనా త్వరలో నిజానిజాలు మనకు తెలుస్తాయి అని వాలిగారు కుర్చీలోంచి లేచారు. అందరం కారు వైపు నడిచాం. ముందు సీట్ మీద వాలిగారు కూర్చున్నారు. పక్కనే నిలబడ్డాడు గోపాలరావు. అబ్బాయి, నీ చెల్లెలు కాపురం సుఖంగా సాగుతోందా అడిగారు ఆయన. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సార్. ఇద్దరు సుఖంగానే ఉన్నారు. నీ బావకు తల్లిదండ్రులు ఉన్నారా? అతడికి తమ్ముడు తప్ప ఎవ్వరు లేరు సార్. మీ బావ ఏం చేస్తున్నాడు? ఉద్యోగం చేస్తున్నాడు భారత్ బ్యాంకులో. ఎప్పుడైనా అతను నిన్ను డబ్బు అడుగుతాడా? ఎప్పుడూ నన్ను అడగలేదు. నేనే చెల్లెలకి ఇస్తూ ఉంటాను. వచ్చే జీతం మీద అతడు జీవించాలి. మాలా అతడికి ఆస్తి లేదు. అతడి తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. అతడికి మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం వేయొచ్చుగా. కొంతకాలం మా కెమికల్స్ ఫ్యాక్టరీలో అతడు పనిచేశాడు. అతడు సరిగ్గా టైంకి వచ్చేవాడు కాదు. చుట్టాలకు ఉద్యోగాలు ఇవ్వడం మంచిది కాదని నేనే అతడిని పొమ్మన్నాను. అతడు అన్నతో పాటే ఉంటున్నాడా? అతడికి ఇంకా పెళ్లి కాలేదు. అన్నతో పాటే ఉంటున్నాడు. వాలిగారి సౌజ్ఞ గుర్తించి కారును బయటకు పోనిచ్చాను. అమావాస్య రాత్రి. అతడు ఒంటరిగా రోడ్డంబట నడుస్తున్నాడు. ఇళ్లలోని వాళ్ళు నిద్రపోతున్నారు. సిగరెట్ పీలుస్తూ అతడు మెల్లిగా అడుగులేస్తున్నాడు. గేట్ లోపల నుంచి ఒక కుక్క అతడిని చూసి మొరిగింది. అతడు ఆగాడు. గేట్ దగ్గరికి వెళ్ళాడు. కుక్క అటువైపు ఉంది. అతడిని చూసి మొరుగుతోంది. చప్పుడు చేయకుండా అతడు గేట్ తెరిచాడు. కుక్క వెనక్కి పోయి మొరుగుతోంది. జేబులోంచి 2 బిస్కెట్లు తీసి అతడు కుక్క వైపు పడేశాడు. ఆకలితో కుక్క బిస్కెట్లను తినేసింది. తోక ఊపుతూ అతడి దగ్గరికి వచ్చింది. కుక్క పీకను అతడి చేతులు చుట్టేశాయి. బలంగా పీక పిసికాడు అతను. కాసేపట్లో కుక్క అతడి చేతుల్లో చచ్చిపడింది. కుక్కను నేల మీదకు విసిరి అతడు గేట్ మూశాడు. రోడ్డమ్మట మెల్లిగా నడవసాగాడు. అతడు మరో సిగరెట్ వెలిగించాడు. ఆలోచిస్తూ అడుగులేస్తున్నాడు. తన్ని చూసి మురిగే కుక్కలు చావాలి. అతడు మరింత దూరం నడిచాడు. చిన్న ఇంటి ముందు ఆగాడు. లోపలికి వెళ్ళి ముందు తలుపు మీద వేళ్లతో తట్టాడు. కాసేపట్లో తలుపు తెరవబడింది. అతడు లోపలికి దూసుకెళ్ళాడు. ఆమె తలుపు మూసింది. అతడి వైపు నవ్వుతూ చూసింది. రేఖ అన్నాడతను. ఎంత ఆలస్యంగా రావద్దన్నాను అందామె. వస్తే ఏమవుతుంది? అమ్మ పడుకుంది. లేస్తే నన్ను తిడుతుంది. అతడు నిర్లక్ష్యంగా నవ్వాడు. డోంట్ బాదర్. నీ తల్లి లేవకుండా నేను చూస్తాను. అతడు సోఫాలో కూర్చుని ఆమె వంక చూశాడు. తటాలున ఆమెను తన వైపు లాక్కున్నాడు. ఆమె అతడు ఒళ్ళో పడింది. విసుగ్గా లేవబోయింది. అతడు ఆమెను నొక్కి పెట్టాడు. మై డియర్, ఐ లవ్ యూ. నీకోసం నేనేదైనా చేస్తాను అన్నాడు అతను. నన్ను వదులు అరిచిందామె. గట్టిగా అరిస్తే మీ అమ్మ లేస్తుంది. అతడు ఆమెను వారించాడు. ప్లీజ్ వెళ్ళిపో. రేపు పార్కులో కలుసుకుందాం అందామె. అతడు జవాబు ఇవ్వలేదు. ప్యాంటు జోబులోంచి రమ్ బాటిల్ తీశాడు. బాటిల్లోని రమ్మును అలాగే గడగడా తాగేశాడు. రేఖ, పార్కులో నిన్ను కలుసుకుంటే నాకు తృప్తికరంగా లేదు. అందుకే మీ ఇంటికి వచ్చాను.
నన్ను పొమ్మనకు, పోవడానికి నేను రాలేదు అన్నాడతను. ఆమె మాట్లాడలేదు. అతడి వంక చూస్తూ ఉండిపోయింది. త్వరలో లక్షలు నా చేతికొస్తాయి. అప్పుడు నిన్ను అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వగైరా దేశాలకు తీసుకెళ్తాను. మన జీవితం అఖండంగా ఉంటుంది. చూద్దాం అందామె. అతడు మందు తాగి ఆ బాటిల్ని మూలకు విసిరాడు. అది శబ్దం చేస్తూ ముక్కలైంది. ఆమె తుళ్ళిపడింది. విదిలించుకొని దూరంగా జరిగింది. ప్లీజ్ వెళ్ళు. నిజంగా నన్ను నువ్వు ప్రేమిస్తే వెళ్ళిపో. అల్లరి చేస్తే అమ్మకు నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడదు. నీ గురించి అమ్మతో చెప్తాను. మన ప్రేమకు ఆమె ఎదురు పలకదు. కానీ ఈ స్థితిలో నిన్ను చూస్తే ఆమె నిన్ను అసహించుకుంటుంది అందామె. అతడు కుర్చీలోంచి లేచాడు. ఆమె దగ్గరగా వెళ్ళి చేతులతో చుట్టేశాడు. ఎర్రటి ఆమె పెదవులను బలంగా ముద్దు పెట్టుకున్నాడు. అతడి కళ్ళలోకి చూసింది. నువ్వు పశువులా ప్రవర్తిస్తున్నావు. అయినా నీ పశుబలం నన్ను ఎంతగానో ఆకర్షిస్తోంది. నేనెప్పుడు నీదాన్నే. నీవు లేకుండా నేను బ్రతకలేను. నా మాటలు నమ్ము. ఇప్పుడు వెళ్ళిపో అందామె. ఆమె తలుపు తెరిచింది. అతడు మెల్లిగా గుమ్మం దాటాడు. ఆమె వైపు నవ్వుతూ చూశాడు. రేఖ, మళ్ళా ఎప్పుడు? రేపు సాయంత్రం పార్కులో. అతడు మెల్లిగా రోడ్డు వైపు నడిచాడు. ఆమె తలుపు మూసుకుంది. అతడు రోడ్డమ్మట వేగంగా అడుగులు వేయసాగాడు. టెలిఫోన్లో మాట్లాడి వాలిగారు కంగారుగా కుర్చీలోంచి లేచారు. గిరి, పద అన్నారు. ఇద్దరం గదిలోంచి బయటికి నడిచాం. తలుపులు మూసి తాళం వేశాను. ఆయన వెనకే వెళ్ళాను. కారును శరవేగంగా గోపాలరావు ఇంటికి పోనిచ్చాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. వాలిగారు చెప్పే మూడ్లో కూడా లేరు. అంతా అగమ్య గోచరంగా ఉంది. కాంపౌండ్లో కారాపి దిగాం. ఇన్స్పెక్టర్ ముకుందును అక్కడ చూసి ఆశ్చర్యపోయాను. వాలిగారు హాల్లోకి వెళ్ళారు. గోపాలరావు గాబరాగా వచ్చాడు. వాలిగారు చేతులు పట్టుకున్నాడు. వాలిగారు, అమ్మని ఎవరో హత్య చేశారు. ఇదంతా చూస్తుంటే నా తమ్ముడు కూడా హత్య చేయబడి ఉండాలి అని నాకు అనిపిస్తోంది అని అన్నాడతను. హాల్లోంచి పక్కనున్న గదిలోకి వెళ్ళాం. గోపాలరావు తల్లి నేల మీద పడుంది. వాలిగారు వంగి కూర్చొని ఆమెను జాగ్రత్తగా పరీక్షించారు. మెల్లగా ఆయన లేచి నిలబడ్డారు. ఊపిరాడికి ఆమె మరణించింది అన్నారు వాలిగారు. ఆయన గోపాలరావు వంక చూశారు. అబ్బాయి, ఏం జరిగిందో చెప్పు. వాలిగారు, నేను 9ంటికి ఫ్యాక్టరీ నుంచి వచ్చాను. గుడ్డిదైన కారు వచ్చిన చప్పుడు అవగానే అమ్మ గుమ్మం దగ్గరకు వచ్చేది. కానీ వాళ్ళు రాలేదు. అమ్మ అని పిలుస్తూ ఆమె గదిలోకి నేను వెళ్ళాను. ఆ స్థితిలో ఆమెను చూశాను. వెంటనే మీకు, పోలీసు వారికి ఫోన్ చేశాను. సాయంత్రం ఇక్కడికి ఎవరెవరు వచ్చారో తెలుసా? వాలిగారు ప్రశ్నించారు. పనివాళ్ళు 7 లోపలే వెళ్ళిపోతారు. అటుపైన ఎవరొచ్చారో వివరంగా తెలియదు. వాలిగారు అతడి వైపు సూటిగా చూశాడు. మీ బావ వచ్చాడేమో అన్నారు ఆయన. అమ్మ మరణ వార్త నా చెల్లెలకి చెప్పడానికి ఫోన్ చేశాను. బావా, నా చెల్లెలు ఇక్కడికి వచ్చారు. 7:30కి వాళ్ళు వెళ్ళిపోయారట అన్నాడు గోపాలరావు. వాళ్లే నీ తల్లిని ఆఖరిసారిగా సజీవంగా చూసి ఉండాలి అన్నారు ఆయన. వాళ్ళు వెళ్ళాక ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు సార్. వాలిగారు గంభీరంగా నవ్వాడు. అటుపైన జరిగింది మనకు తెలుసు. అబ్బాయి, నీ తల్లి మరణించింది. హంతకుడికి ఆమె బలైపోయింది అన్నారు ఆయన. గోపాలరావు వాలిగారి వైపు చూశాడు. వాలిగారు, ఆమె వృద్ధురాలు, గుడ్డిది. ఆమెను చంపితే హంతకుడికి ఏ విధంగా లాభిస్తుంది? అది మనం కనుక్కోవాలి. గోపాలరావు నిస్సహాయంగా సోఫాలో కూర్చుని ఏడవసాగాడు. ఇన్స్పెక్టర్ ముకుంద్ వాలిగారి దగ్గరకు వచ్చాడు. వాలిగారు, ఇప్పుడు సందేహం లేదు. రామారావుని చంపిన వ్యక్తి ఆమెను కూడా హతమార్చి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. ఇది ఇంతకుముందు జరిగింది హత్యని భావిస్తున్నందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను అన్నారు ఆయన. గోపాలరావు ఏడుస్తూ వాలిగారి చేతుల్ని పట్టుకున్నాడు. వాలిగారు, ఎవరో మా వంశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేనొక్కడనే ప్రస్తుతం బ్రతుకున్నాను. నన్ను కూడా చంపడానికి వాళ్ళు ప్రయత్నించవచ్చు. అబ్బాయ్, నువ్వు కూడా పోతే ఎవరికి లాభిస్తుంది అడిగాడు ఆయన. గోపాలరావు తుల్లిపడ్డాడు. వాలిగారి వైపు భయంతో చూశాడు. వాలిగారు, నా చెల్లెలు, నా బావ ఇదంతా చేశారంటే నేను నమ్మలేను. అబ్బాయ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం మారదు. వాలిగారు, నాకు ఒక్కతే చెల్లెలు. దానికి ఏం కావాల్సినా మేము ఇస్తాం. మమ్మల్ని ధ్వంసం చేసి ఆమె జీవించవలసిన అవసరం లేదు ఆమెకు. బావ చిన్న ఉద్యోగంలో ఉన్న మంచివాడు. నోరు తెరిచి అతడు నన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు.
అతడికి ఏం కావాల్సినా మేమిస్తాం. అది అతడికి నా చెల్లెలకు కూడా తెలుసు. మీరు దయచేసి వాళ్ళని అనుమానించొద్దు అన్నాడు గోపాలరావు. అబ్బాయి, నిల్లకడ మీద నిజం తెలుస్తుంది అన్నారు వాలిగారు. వాలిగారు నేను హాల్లో కుర్చీలో కూర్చున్నాం. మాకెదురుగుండా రమ, రంగరాజన్ ఉన్నారు. వాలిగారు సూటిగా రంగరాజన్ వైపు చూశారు. అబ్బాయి, నిన్న మీరు గోపాలరావు ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎంతవరకు ఉన్నారు? 7:30 దాకా సార్ అన్నాడు రంగరాజన్. అటుపైన ఎక్కడికి వెళ్ళారు? బీచ్కి వెళ్ళాం. 8 దాకా అక్కడ కూర్చొని ఇంటికి తిరిగి వచ్చాం. 7:30 తర్వాత బీచ్కి వెళ్ళడం ఎవరైనా చూసారా? ఎవ్వరు చూడలేదు సార్. వాలిగారు జేబులోంచి చుట్ట తీసి లైటర్తో వెలిగించారు. 7:30 తర్వాత మీరు ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు అన్నారు ఆయన. తెలియదు అంది రమ్మ. రంగరాజన్ ఆమె వైపు కోపంగా చూశాడు. వాలిగారు, 7:30కి మేము గోపాలరావు ఇల్లు వదిలిపెట్టేశాం. స్కూటర్ మీద బీచ్కి వెళ్ళాం. గోపాలరావు ఇంటి సమీపంలో ఉన్న సిగరెట్ షాప్లో నేను సిగరెట్లు కొన్నాను. అప్పటికి టైం 7:35 అయి ఉంటుంది. ఆ షాప్ వాడిని అడిగితే మా గురించి అతడు మీకు చెప్పొచ్చు అన్నాడు రంగరాజన్. వాలి నవ్వి ఊరుకున్నాడు. మరొక్క విషయం, మేము 8 దాకా బీచ్లో ఉన్నాం. బీచ్లో ఐస్ క్రీమ్ తిన్నాం. ఐస్ క్రీమ్ అమ్మిన వ్యక్తితో మీరు మాట్లాడితే 7:45 ప్రాంతంలో మేమే ఐస్ క్రీమ్ కొన్నట్లు అతడు చెప్తాడు అన్నాడు రంగరాజన్. అతడి వైపు వాలిగారు సూటిగా చూశారు. డాక్టర్ రిపోర్ట్స్ని బట్టి గోపాలరావు తల్లి 7:30, 8 మధ్య మరణించింది. ఆమె మరణించాక మీరు బీచ్కి వెళ్ళుండొచ్చు. రంగరాజన్ కోపంగా కుర్చీలోంచి లేచాడు. వాలిగారు, మేము వెళ్ళేసరికి మా అత్తగారు సజీవంగా ఉన్నారు. గుమ్మం దాకా వచ్చి ఆమె మమ్మల్ని సాగనంపారు. ఆమె 7:30కు మరణించలేదు. మేం వెళ్ళిపోయాక ఆమె మరణించి ఉండాలి అన్నాడు రంగరాజన్. అబ్బాయి, నువ్వు మాతో సహకరిస్తే మీ అత్తగారి హంతకుణ్ణి నేనే పట్టుకోగలను. నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు అన్నారు ఆయన. రంగరాజన్ మాట్లాడలేదు. రమ విచార వదనంతో వాలిగారి వైపు చూసింది. వాలిగారు, అమ్మంటే నాకెంతో ప్రేమ. ఆమె హంతకుణ్ణి మీరు పట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. మేం వెళ్ళిపోయేసరికి అమ్మ క్షేమంగా ఉంది. ఆమె ఇలా హతమార్చబడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంది రమ్మ. అమ్మాయి, మీరు గోపాలరావు ఇంటికి వెళ్తున్నట్టు ఎవ్వరికి తెలుసు అడిగారు వాలిగారు. అనుకోకుండా మేము అమ్మని చూడ్డానికి వెళ్ళాం. మేం వెళ్తుండగా మా మరిది ఎదురయ్యాడు. ఎక్కడికి అని అడిగాడు. అమ్మని చూడ్డానికని నేనే చెప్పాను. సినిమా చూసొస్తానని అతడు వెళ్ళిపోయాడు. నేను, నా భర్త, అమ్మ ఇంటికి వెళ్ళాం అంది రమ్మ. అప్పుడు హాల్లోకి ఒక యువకుడు ప్రవేశించాడు. టైట్ ప్యాంటు, స్లాక్తో ఉన్నాడతను. సన్నటి మీసాలు. వీడు నా తమ్ముడు జయదేవ్ అన్నాడు రంగరాజన్. నమస్తే అన్నాడతను. ఆ యువకుని వైపు వాలిగారు పరీక్షగా చూశాడు. నిన్న సాయంత్రం సినిమాకి వెళ్తానని చెప్పావట మీ వదినతో. ఏ సినిమాకి వెళ్ళావు? లవ్ ఇన్ ద వుడ్స్ ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాను. మూన్ థియేటర్లో ఆడుతోంది అన్నాడతను. ఇంటికి ఎప్పుడు వెళ్ళావు? సినిమా అయ్యాక బుహారీలో టిఫిన్ తిని 10ంటికి వచ్చాను. అన్నయ్య వదిన ఇంట్లో లేరు. అమ్మ మరణించిందని ఒక చీటీ రాసి వదిన టేబుల్ మీద పెట్టింది. అది చదివి ఆశ్చర్యపోయాను. ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడాను. నువ్వు గోపాలరావు ఇంటికి వెళ్ళలేదా? నిన్న వెళ్ళలేదు. ఇవాళ పొద్దుట అందరం కలిసి వెళ్ళాం అన్నాడు జయదేవ్. వాలిగారు కుర్చీలోంచి లేచారు. గబగబా బయటకు నడిచారు. కారులో కూర్చొని తలుపు మూశారు. వాళ్లకు బై బై చెప్పి కారు పోనిచ్చాను. పడక కుర్చీలో వెనక్కు చారగిలబడి వాలిగారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. చుట్ట పొగ వదులుతూ. తటాలు నాయన కుర్చీలోంచి లేచారు. టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు. రిసీవర్ ఎత్తి ఏదో నెంబర్ తిప్పాడు. 1 నిమిషం పాటు మాట్లాడి రిసీవర్ని పెట్టేశాడు. ఆయన మాటలు నాకు స్పష్టంగా వినపడ్డాయి. పడక కుర్చీలో కూర్చుని ఆయన నా వైపు నవ్వుతూ చూశారు. ఆయన కళ్ళు తళతళా మెరుస్తున్నాయి. గిరి, మబ్బులు కదులుతున్నాయి. సూర్యకాంతిని త్వరలో చూస్తాం అన్నారు ఆయన. ఏదైనా తెలిసిందా? తెలియవలసిందంతా తెలిసింది. మనుషులను పాపుల్లా బలిచ్చి కొందరు చదరంగం ఆడతారు. వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేసి ఆట కట్టాలి అన్నారు ఆయన. కాసేపు గదిలో నిశ్శబ్దంగా ఉంది. ఆయనకేం తెలిసిందా అని నేను ఆలోచిస్తున్నాను. ఆయన మాటలు నాకు అర్థం కాలేదు. గిరి, గోపాలరావుకు ఫోన్ చేయి అన్నారు ఆయన. రిసీవర్ ఎత్తి గోపాలరావుకు ఫోన్ చేశాను. హలో అందొక కంఠం అటువైపు నుంచి. మీతో
వాలిగారు మాట్లాడతారు అని రిసీవర్ని ఆయనకిచ్చాను. అబ్బాయ్, నీ తల్లి మరణంతో ఈ హత్యలు ఆగవని అనిపిస్తోంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సమీపంలో నిలబడి శ్రద్ధగా వింటున్నాను. ఆ అనుమానం నీకే వచ్చింది కదా, నీ వంశాన్ని ఎవరో నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని. నువ్వు నాతో అన్నావు, గుర్తుందా? అటువైపు నుంచి గోపాలరావు ఏమన్నాడో నాకు తెలియదు. ఎందరిని చంపినా వేసేది ఉరిశిక్షగా అని వాలిగారు గంభీరంగా నవ్వాడు. అబ్బాయ్, నువ్వు ఎక్కడికైనా వెళ్తే ముందుగా నాకు ఫోన్ చేసి చెప్పు. నాకు చెప్పకుండా వెళ్తే ప్రమాదం రావచ్చు అన్నారాయన. కాసేపు అయ్యాక ఆయన రిసీవర్ని పెట్టేసి పడక కుర్చీలో కూర్చున్నారు. గోపాలరావు నిద్రపోతున్నాడు. పక్క గదిలో 0 వాట్ బల్బు డిమ్ముగా వెలుగుతోంది. దగ్గరగా మూసిన తలుపు తోసి అతడు లోపలికి వెళ్ళాడు. అడుగులో అడిగేస్తూ మంచం వైపు నడిచాడు. గోపాలరావు వెల్లికలా పడుకొనున్నాడు. కాళ్ల వైపునున్న తలగడాను అతడు మెల్లిగా తీశాడు. క్షణకాలం నిద్రిస్తున్న గోపాలరావు వైపు చూశాడు. అమాంతం తలగడను అతడు మొహం మీద పెట్టి బలంగా నొక్కించాడు. సెకండ్లు గడుస్తున్నాయి. చీకట్లో నిలబడిన వాలిగారిని తట్టాను. ఆయన శరవేగంతో మంచం వైపు వెళ్ళారు. ఎలక్ట్రిక్ స్విచ్ నొక్కాను. గదిలో లైట్ వెలిగింది. గోపాలరావు పరుపు నుంచి లేచి కూర్చున్నాడు. వాలిగారికి అబంధ హస్తాల్లో ఇరుక్కొని విదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు జయదేవ్. గిరి, ఇన్స్పెక్టర్ ముకుందుకు ఫోన్ చేసి వెంటనే రమ్మను అన్నాడు వాలిగారు గంభీరంగా. గోపాలరావు ఇంటిలోని ముందు హాల్లో అందరం కూర్చున్నాం. పైన 2 ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఒకవైపునున్న కుర్చీలో జయదేవ్ కూర్చునున్నాడు. అతడికి ఇరువైపులా కానిస్టేబుల్స్ ఉన్నారు. అతడి వైపు క్షణకాలం చూసి వాలిగారు అందరి వైపు చూశారు. మొదట్లో నేను రంగరాజాన్ని అనుమానించాను, కానీ తను చెప్పిన అబద్ధం మూలంగా జయదేవ్ నా అనుమానానికి గురయ్యాడు. గోపాలరావు గారి తల్లి హత్య చేయబడిన సాయంత్రం మూన్ థియేటర్లో ఆడే లవ్ ఇన్ వుడ్స్ సినిమాకి వెళ్ళానని జయదేవ్ చెప్పాడు. ఆ థియేటర్కి ఫోన్ చేశాను. ఆ థియేటర్ ప్రొపరేటర్ భార్య పొద్దుటే చనిపోవడం వల్ల ఆనాడు ఆ థియేటర్ మూసివేయబడిందని మేనేజర్ చెప్పాడు. దానితో జయదేవ్ హంతకుడై ఉండాలి అని భావించసాగాను. వాలిగారు ఆగారు. జయదేవ్ వైపు సూటిగా చూశారు. జయదేవ్ మామూలు మనిషి కాడు. దుర్మార్గుడు, కిరాతకుడు. నిండు ప్రాణాలు తీయడం అతనికి హాబీ. కుక్కల్ని, మేకల్ని అకారణంగా చంపి పారేస్తాడు. ఇదంతా గిరి కనుక్కున్నాడు. వాలిగారు నవ్వుతూ నా వైపు చూశారు. గోపాలరావు ఆస్తిని కాజేయడానికి జయదేవ్ చదరంగం ఎత్తుల్లాగా హత్యలు చేయసాగాడు. కారు కింద పడి రామారావు పోయాడు. గుడ్డిదైన తల్లిని హతమార్చాడు. నిన్న రాత్రి ఈ ఇంట్లోనే గోపాలరావుని చంపడానికి ప్రయత్నం చేశాడు. నేను, గిరి ఈ హత్య జరగకుండా చూశాం. జయదేవ్ నాకు చిక్కిపోయాడు. ఈ ప్రయత్నం ఫలించి ఉంటే తర్వాత అతడు తన అన్ననే చంపేవాడు. అంత ఆస్తి కోసం, డబ్బు కోసం. జయదేవ్ ఎటువంటి పిశాచమో దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు అన్నారాయన గంభీరంగా. నువ్వింత పిశాచానివని నేను అనుకోలేదు అన్నాడు రంగరాజన్ జయదేవ్ వైపు చూస్తూ. జయదేవ్ మాట్లాడలేదు. అతడు మొహంలో భయమే లేదు. ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా అలాగే కూర్చున్నాడు. వాలిగారు అందరి వైపు చూశాడు. జయదేవ్ అమాయకురాలైన రేఖను తన మాటలతో ఆకర్షించాడు. అతడు పోలీసులకు చెక్కడం మూలంగా ఆమె రక్షించబడింది అన్నాడు వాలిగారు. వాలిగారు, మీరు నా కళ్ళు తెరిచారు, నన్ను కాపాడారు అంది రేఖ ఆయన వైపు చూస్తూ. ఈ హత్యల విషయంలో నాకెంతో సహాయపడినందుకు మీకు నా ధన్యవాదములు అన్నాడు ఇన్స్పెక్టర్ ముకుంద్. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ కూడా తగ్గిపోయాయి. మరి తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ లైకులు చేస్తారు కదండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన అన్ని కథలు, పూర్తి నవలలు, ఫ్యామిలీ నవలలు ప్లేలిస్ట్లో ఉంటే తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.